హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి రాయలసీమలో చేసుకున్న బేళ్ళ పాయసం అయితే చూపించాలనుకుంటున్నానండి. చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇక ముందుగా ఇక్కడైతే 250 గ్రామ్స్ వరకు అయితే శనగబ్యాళ్ళు అయితే తీసుకున్నానండి. దీన్ని తీసుకొని 2 to 3 టైమ్స్ వరకు అయితే వాష్ చేసేసుకొని కుక్కర్లోకి అయితే ఈ శనగబ్యాళ్ళని అయితే తీసుకున్నాను. సో అలా తీసుకున్న శనగబ్యాళ్ళలో 250 గ్రామ్స్ వరకు సగ్గు బియ్యాన్ని కూడా తీసుకున్నాను. బాగా వాష్ చేసి 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసిన సగ్గు బియ్యాన్ని కూడా తీసుకొని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. వాటర్తో సహా వేసేసుకుంటున్నాను. సగ్గుబియ్యం అండ్ శనగపప్పు ఉడకడానికి తగినంత వాటర్ అయితే తీసుకొని కుక్కర్లోకి తీసుకొని మూత అయితే పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటున్నాను. అలా ఉడికిన తర్వాత 3 విజిల్స్ వచ్చాక స్టవ్ అనేది బంద్ చేసుకొని ఆవిరంతా బయటికి పోయిన తర్వాత ఇలా చేత్తో కనుక మనం ఒక శనగపప్పుని తీసుకొని ఇలా చేత కనుక మెదిపితే మెత్తగా అవుతే అది ఉడికిపోయినట్టండి. అలా మెత్తగా అవ్వకపోతే ఇంకొక విజిల్ వచ్చే వరకు కూడా పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ మెత్తగా చూసారా, చేత్తో మెదిపితే మెత్తగా అయిపోయింది, అంటే బాగా ఉడికిపోయింది అనమాట. సో అలా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ మనము 250 గ్రామ్స్ వరకు శనగపప్పు అలాగే 250 గ్రామ్స్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి. సో ఆ రెండింటికి తగ్గపడట్టు 500 గ్రామ్స్ వరకు ఓన్లీ చక్కెరైనా తీసుకోవచ్చు, లేదా బెల్లం కూడా తీసుకోవచ్చు అండి. 500 గ్రామ్స్ ఇక్కడ నేను అయితే 250 గ్రామ్స్ బెల్లమును 250 గ్రామ్స్ చక్కెర అయితే తీసుకున్నాను. నాకు ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా వేసుకున్నాను. చక్కెర అవాయిడ్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే ఓన్లీ 500 గ్రామ్స్ వరకు బెల్లం కూడా వేసుకోవచ్చండి. సో అలా బెల్లం వేసుకున్న తర్వాత బాగా మనము బెల్లం అంతా కూడా కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలండి. బెల్లం వేసుకున్నాక కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బెల్లం వేసుకున్నాక బెల్లం అంతా కూడా కరిగిపోయే వరకు కూడా కలుపుతూ ఉండాలి. అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. బెల్లం అనేది కరిగిపోతే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో బెల్లం అందుకు కరిగిన తర్వాత మనం ఇక్కడ స్టవ్ మీద ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము. అందులో నెయ్యి అయితే వేసేసుకొని తగినంత నెయ్యి అనేది వేసుకొని ఇక్కడ నేను కాజుని వేపేసుకుంటున్నాను అనమాట. నెయ్యిలో కాజుని వేపేసుకొని అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేపేసుకొని ఇక బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ మిశ్రమంలో 2 ఇలాచీలు అయితే అలా నల్లగొట్టుకొని వేసుకున్నాను. అలాగే అయిన తర్వాత మనము ముందుగా వేపేసి పెట్టుకున్న కాజు కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఎండు కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలండి. నెయ్యిలో వేపేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంతేనండి, ఎంతో ఈజీ రాయలసీమలో చేసుకునే బేళ్ళ పాయసం అనమాట. దీన్నైతే మేమైతే బేళ్ళ పాయసం అని అంటాము. మీరు మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి. అలాగే ఇంకా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మి రాయలసీమలో చేసుకునే బేళ్ళ పాయసం రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అంటిల్ బాయ్.